నరహరి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. మొన్నే మాట్లాడాను, అయితే ఇంకొంచెం డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదామని. ఎందుకంటే ఈ 3 days క్రూషియల్ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సబ్ కమిటీ వేశారు, వాళ్ళు లీగల్ గా ఈ విషయం మీద చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. మీరు మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మోడల్ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే సజెస్ట్ చేయడం జరిగిందో భరత్ గారు, ఇది ఆల్రెడీ సుప్రీం కోర్టు ఆమోదం పొందినటువంటి ట్రిపుల్ టెస్ట్ అన్నమాట. సుప్రీం కోర్టే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నాగరాజు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని సజెస్ట్ చేసిందో, ఆ ట్రిపుల్ టెస్ట్ ని సక్సెస్ఫుల్ గా చేసి గౌరవ సుప్రీం కోర్టు ఆమోదం పొందిన తర్వాతే 14% ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ ని 35% మధ్యప్రదేశ్ లో చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. సో ఈ సక్సెస్ఫుల్ ఫార్ములాని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఎందుకంటే అదే ప్రాసెస్ ని ఇంచుమించు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ కి ఇవ్వాలని వారు సజెస్ట్ చేసినారు. అదే విధంగా మూడవది ఏంటంటే 50% లోపు, అంటే ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 50% అనే దాన్ని అంటే దాన్ని నిర్ణయించుకొని దాన్ని సుప్రీంకోర్టుకి ముందు నివేదిక సమర్పించినట్టయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాన్ని ఆమోదిస్తుంది. అదే విధంగా తెలంగాణలో కూడా తాత్కాలికంగా ఎందుకంటే ఈ 42% అనేది ఏదైతే ఉన్నదో, మనం పదే ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా కానీ ఇందిరా సాహ్ని కేసు అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇందిరా సాహ్ని కేసులో ఏదైతే అప్పర్ లిమిట్ 50% ఉందో, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని అధిగమించి ఏదైనా చేయాలనంటే అది సుప్రీంకోర్టును ఇందిరా సాహ్ని కేసుని మరొకసారి తిరిగి రాయడం జరిగితే తప్ప, లేకపోతే భారత ప్రభుత్వం పార్లమెంటులో ఒక కొత్త చట్టాన్ని పట్టుకొచ్చి దాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు గాని మనం 42% ఉన్న ఇప్పుడు ప్రతిపాదించినటువంటి విధంగా 42% ని అమలు చేయడం అనేది కష్టదాయకం. ఓకే, సో ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ చేయాలంటే మధ్యప్రదేశ్ మోడల్ అంటారు.